రైట్, వెల్కమ్ టు అప్డేట్స్. తమిళనాడు వెస్ట్ బెంగాల్ ఫస్ట్ ఫేజ్ ఎన్నికల ప్రచారానికి ఎండ్ కార్డ్ పడింది. మైకులు మోగబోయాయి. పార్టీల నేతలు ఇళ్లకు ఆఫీసులకు వెళ్లిపోతున్నారు. ఇక తమిళనాడులో ముఖ్యంగా చివరి రోజు ప్రచారం హోరెత్తింది. డిఎంకే ఎన్డీఏ కూటమి టీవీకే చీఫ్తో విజయ్ ప్రచారాన్ని ఉధృతం చేశారు. పార్టీల అభ్యర్థులంతా డోర్ టు డోర్ ప్రచారం చేసినటువంటి పరిస్థితి ఉంది. క్యాంపెయిన్ చివరి రోజు కావడంతో ఓటర్లను ఆకట్టుకునేటువంటి ప్రయత్నం చేశారు. మరోవైపు ఎన్డీఏ కూటమి తరపున ప్రచారానికి సీఎం చంద్రబాబు నాయుడు కూడా ఫినిషింగ్ టచ్ ఇచ్చారు. తమిళ రాజకీయాల్లో చంద్రబాబుకున్న విజనరీ ఇమేజ్, ఆయన వ్యూహాలు ఇప్పుడు ఎన్డీఏకు పెద్ద ప్లస్ పాయింట్గా మారుతాయని భావిస్తున్నారు. తమిళనాడులో ఎల్లుండి పోలింగ్ జరగనుంది. ఇక అటు పశ్చిమ బెంగాల్లో తొలిదశ ఎన్నికల ప్రచారం ముగిసింది. చివరి రోజు బీజేపీ అగ్రనేతలు ప్రచారాన్ని హోరెత్తించారు. రేపు తొలిదశ పోలింగ్ జరగనుంది. పశ్చిమ బెంగాల్లో మొత్తం 294 అసెంబ్లీ సీట్లు ఉండగా తొలి విడతలో 152 అసెంబ్లీ స్థానాలకు పోలింగ్ జరగనుంది. ఇందులో కూచ్ బిహార్, పురూలియా, బ్యాంకు లాంటి జిల్లాలు ఉన్నాయి. ఇక రెండో విడత పోలింగ్ ఈ నెల 29న జరగనుంది. ఇందులో 142 అసెంబ్లీ స్థానాలకు ఎన్నికలు జరుగుతాయి. కౌంటింగ్ మే 4న జరగనుంది. అటు పశ్చిమ బెంగాల్లో తొలి విడత ప్రచారానికి అయితే ఎండ్ కార్డ్ పడింది. ఇటు తమిళనాడు వ్యాప్తంగా ఒకేసారి ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో తమిళనాడులో కూడా మైకులన్నీ మోగబోయినటువంటి పరిస్థితి. ఫైనల్ టచ్గా అటు తమిళనాడులో చంద్రబాబు నాయుడు ప్రచారం నిర్వహించారు. చంద్రబాబు నాయుడు విజనరీ థీమ్ అంతా కూడా తమిళ ఎన్నికల్లో ఎన్డీఏ కూటమికి కలిసి వస్తుందంటూ కూడా ఎన్డీఏ కూటమి నేతలంతా కూడా భావిస్తున్నటువంటి పరిస్థితి. ఇక వెస్ట్ బెంగాల్లో తొలి విడత ఎన్నికల ప్రచారానికి ఎండ్ కార్డ్ పడింది. చివరి రోజు ప్రచారాన్ని అన్ని పార్టీలు కూడా ముమ్మరంగా పశ్చిమ బెంగాల్లో నిర్వహించాయి. తొలి విడతలో 152 నియోజకవర్గాల్లో ఎన్నికలు జరగబోతున్నాయి. రైట్, ఇటు తమిళనాడులో ఎన్నికల ప్రచారానికి ఎండ్ కార్డ్ పడింది. అటు వెస్ట్ బెంగాల్లో తొలి విడత ఎన్నికల ప్రచారానికి ఎండ్ కార్డ్ పడినటువంటి పరిస్థితి ఉంది. సో చివరి రోజు ఎన్నికల ప్రచారాన్ని అయితే రెండు రాష్ట్రాల్లో అన్ని పార్టీల నాయకులు హోరెత్తించారనే చెప్పాలి. దీనికి సంబంధించి పూర్తి సమాచారం మా ప్రతినిధి గోపి అందిస్తారు. గోపి, ఏదైతే తమిళనాడు వెస్ట్ బెంగాల్లో మొదటి ఫేజ్ ఎన్నికలు జరుగుతున్న నేపథ్యంలో ఇటు హోరాహరిగా ఎన్నికల ప్రచారాన్ని కూడా ఇప్పటి వరకు కూడా నేతలంతా కూడా ప్రాధాన్యత తీసుకోవడం జరిగింది. అయితే తమిళనాడులో ఈ ఎల్లుండి ఏదైతే 23 నాడు జరగనున్న ఎన్నికలకు సంబంధించి ఇప్పటికే కేంద్ర ఎన్నికల సంఘం పూర్తి క్లారిటీ ఇవ్వడం జరిగింది. వెస్ట్ బెంగాల్లో మాత్రం 23 నాడు మొదటి విడత ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో ఈ ఎన్నికలకు సంబంధించి కూడా ఇటు హోరాహోరీగా ఇటు బీజేపీ అదేవిధంగా ఇటు మమతా బెనర్జీకి సంబంధించిన అంశం, ఈ రెండు పార్టీలు కూడా హోరాహోరీగా తమదే పై చేయంటూ కూడా ప్రచారం చేసిన పరిస్థితి చూస్తూ వస్తాం. అయితే ఇటు మహిళా రిజర్వేషన్ బిల్లు ఇతర అంశాలపైన కూడా ఏదైతే వెస్ట్ బెంగాల్లో జరుగుతున్న ప్రస్తుత పరిస్థితుల నేపథ్యంలో కూడా బీజేపీ కొంత ఆచితూచి వివరించిందని చెప్పొచ్చు. మరి ఈ నేపథ్యంలో మరి ఎల్లుండి జరిగే ఎన్నికలకు సంబంధించి ఇటు బీజేపీ వర్సెస్ టీఎంసీ ఈ రెండు పార్టీల్లో కూడా ప్రజలు ఏ పార్టీని ఆదరిస్తారన్న దానిపైన కూడా కొంత సస్పెన్స్ అయితే నెలకొన్న పరిస్థితి ఉంది. గోపి, అయితే అటు వెస్ట్ బెంగాల్లో పరిస్థితిని మనం చూస్తున్నాం. ఈసారైనా ఎలాగైనా అధికారాన్ని చేజిక్కించుకోవాలని బీజేపీ పావులు కదుపుతున్నటువంటి పరిస్థితి ఉంది. క్యాబినెట్లో సగం పైనే మినిస్టర్స్ అందరూ కూడా అక్కడ ఉన్నటువంటి పరిస్థితి కూడా ఉంది. సో ఎన్నికల ప్రచారాన్ని కూడా హోరెత్తించారు. అధికార విపక్షాల మధ్య మాటల తూటాలు అయితే బాణాల్లా పేలినటువంటి పరిస్థితి ఉంది. సో ఈ నేపథ్యంలో చివరి రోజు ఎన్నికల ప్రచారం వెస్ట్ బెంగాల్లో ఎలా జరిగింది ఫస్ట్ ఫేజ్లో? ఈ రోజు మొదటి విడతలో భాగంగా ఇటు వెస్ట్ బెంగాల్లో హోరాహోరీగానే ఈ యొక్క ఎన్నికల ప్రచారానికి సంబంధించిన అంశం కొనసాగిందని చెప్పచ్చు. ముఖ్యంగా చూస్తే వెస్ట్ బెంగాల్లో బీజేపీ ఇప్పటికే తన పాగాలని చెప్పి చూస్తున్న పరిస్థితుల నేపథ్యంలో ఇటు ఏదైతే మహిళా రిజర్వేషన్ బిల్లు కావచ్చు ఇతర అంశాలపైన కూడా ప్రజల్లోకి తీసుకువెళ్లేందుకు కొంత వ్యూహాన్ని
అవలంబించిన పరిస్థితి కనపడుతుంది. మరొక వైపు ఇటు పశ్చిమ బెంగాల్లో ఇప్పటికే టీఎంసీకి సంబంధించి మమతా బెనర్జీ కూడా అదే రీతిలో ఇటు ఇండియా కూటమి నేతలంతా కూడా ఒక ఏకతాటిపైకి వచ్చినప్పటికీ కూడా మమతా బెనర్జీ తన మార్కు రాజకీయాలను కూడా తీసుకురావడం జరిగింది. మరి Okay. ఈ నేపథ్యంలో పోటాపోటీగా ఇటు టీఎంసీ అదేవిధంగా ఎన్డీఏ రెండు కూడా తమదే అధికారం అంటూ కూడా ప్రచారం అయితే కొనసాగించారు సునీల్. ఓకే గోపి, థ్యాంక్ యూ.